హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడ్ కోడ్ విత్ స్వాతి. ఫ్రెషర్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మెడికల్ కోడింగ్ రిలేటెడ్. అండ్ పర్సనల్గా కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, మెడికల్ కోడింగ్లో ప్రెషర్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి? మెడికల్ కోడింగ్లో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. అండ్ అందులో ఈజీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రాజెక్ట్స్లో మనకి కొన్ని టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇనిషియల్గా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అటు స్టాండర్డ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అండ్ మనం చేసే ప్రాజెక్ట్ రిలేటెడ్ గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఆ గైడ్లైన్స్ తెలుసుకోవడానికి అండ్ ఆ గైడ్లైన్స్ నేర్చుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం తీసుకునే గ్యాప్లో మనం మన సుపీరియర్కి టార్గెట్ ఎందుకు రీచ్ అవ్వలేదు అని ఆన్సర్ చేయాలి. కాబట్టి డైలీ కొన్ని రోజులు ఇనిషియల్గా మనకి కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, మెడికల్ కోడింగ్లో క్వాలిటీ రిలేటెడ్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుందంట, నిజమేనా? ఎస్, మెడికల్ కోడింగ్ అనే కాదు, మనం ఏ జాబ్ చేసినా కూడా క్వాలిటీ రిలేటెడ్ స్ట్రెస్ అనేది మనం ఫేస్ చేస్తాము. మెడికల్ కోడింగ్లో మరి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రతి కోడ్ మీద ఇన్సూరెన్స్ నుంచి హాస్పిటల్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ అండ్ కిడ్నీ డిసీజ్ ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి ఒక కాంబో కోడ్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ గైడ్లైన్. అది తెలియక నేను డయాబెటీస్కి ఒక కోడ్ అండ్ కిడ్నీ డిసీజ్కి ఇంకో కోడ్ ఇచ్చాను. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ పేషెంట్ యొక్క క్లెయిమ్ డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో మనం కోడ్ చేసే ఎవ్రీ కోడ్ చాలా ఇంపార్టెంట్. అందుకే మెడికల్ కోడింగ్లో క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మెడికల్ కోడింగ్ మొత్తం టార్గెట్ బేస్డా? ఎస్, మెడికల్ కోడింగ్ అంటేనే మనం పేషెంట్ డాక్యుమెంట్స్ కోడ్ చేస్తాము. పర్ డేకి ఇంతమంది పేషెంట్స్ డాక్యుమెంట్స్ మనం కోడ్ చేయాలి అని ఉంటుంది. మెడికల్ కోడింగ్లో అసలు నైట్ షిఫ్ట్స్ ఉండవా? మెడికల్ కోడింగ్లో నిజంగానే నైట్ షిఫ్ట్స్ ఉండవు, కంప్లీట్గా డే షిఫ్ట్. కాకపోతే రీసెంట్గా 2 to 3 కంపెనీస్ నైట్ షిఫ్ట్స్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. కంప్లీట్గా అది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అఫీషియల్గా అది ఇండియాలో లేవు. మీకు ఎప్పుడైనా జాబ్ క్విట్ చేయాలని అనిపించిందా? ఎస్, ప్రతి జాబ్లో అందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఖచ్చితంగా ఈ జాబ్స్ వద్దు, మంచిగా బిజినెస్ చేసుకుందాం అనిపిస్తుంది. అండ్ నాకు కూడా అలా చాలాసార్లు అనిపించింది ఇనిషియల్గా. బట్ నౌ ఐఎమ్ ఓకే విత్ దిస్ జాబ్ అండ్ ఐ లవ్ మై జాబ్. ఫ్రెషర్స్కి జాయిన్ అయ్యేటప్పుడు బాండ్ అడుగుతున్నారు. అన్ని కంపెనీస్ అలాగే ఉంటాయా? అన్ని కంపెనీస్ అలా ఉండవు. ఒకవేళ మీరు సిపిసి సర్టిఫికేషన్ కంపెనీ త్రూ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు బాండ్ తీసుకుంటారు. ఒకవేళ మీరు సిపిసి సర్టిఫికేషన్ కంపెనీ త్రూ కాదు, ఆల్రెడీ మీరు చేసి వచ్చారు అంటే ఆల్మోస్ట్ 95% కంపెనీస్ బాండ్ తీసుకోరు. మెడికల్ కోడింగ్లో అవే కోడ్స్ అసైన్ చేయాలి కదా, వర్క్ బోరింగ్గా అనిపించదా? అండ్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది, రిపీటెడ్గా అదే వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ ఉంటే బాగుంటుంది కదా అని అందరికీ అనిపిస్తుంది. కానీ స్పెషాలిటీ ఒకే స్పెషాలిటీ మనం చేస్తే మేబీ అనిపిస్తుందేమో. డిఫరెంట్ స్పెషాలిటీ మనం ఇంట్రెస్ట్ చూపించి ఈ స్పెషాలిటీ కాదు కొత్త స్పెషాలిటీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అంటే ఒకవేళ ఆ కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు. మేబీ మీరు స్పెషాలిటీ స్విచ్ అయినప్పుడు అలా అనిపించే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయేమో. బట్ ఎస్, అనిపిస్తుంది మెడికల్ కోడింగ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఉండాల్సిన క్వాలిటీ. మెడికల్ కోడింగ్ అనే కాదు, ఏ జాబ్ రోల్ అయినా కూడా మనకి ఉండాల్సిన బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ రిలేటెడ్ అండ్ వర్క్ రిలేటెడ్ ఒకటే అయితే అండ్ మనం పర్సనల్గా ఎలా ఉంటున్నాం అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సమ్ టైమ్స్ మీకు క్వాలిటీ డ్రాప్ అయినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలంటే జస్ట్ అది మీ బిహేవియర్ని బట్టి మీ సుపీరియర్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ మన సుపీరియర్ వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి మన మీద చూపిస్తే అది మనం క్యారీ చేయకుండా మేబీ ఓకే ఫైన్, ఇది వర్క్ రిలేటెడ్, ఈ రోజుతో అయిపోయింది అని మనం ముందుకు వెళ్తే అది మనకు చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈవెన్ అది మనకు అండ్ మన పక్కన వాళ్ళకి అండ్ మన సుపీరియర్కి కూడా. ఒకవేళ అలా లేకపోతే మన ప్రమోషన్స్కి అది బ్లాకేజ్గా ఉండిపోతుంది. సో కొన్ని మినిమం క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ జాబ్ రోల్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ 6 years అండ్ ప్రజెంట్ నేను క్యూఏగా వర్క్ చేస్తున్నాను, క్వాలిటీ అనలిస్ట్. మీరు ఫేస్ చేసిన స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటి? నేను కంపెనీ నేమ్ చెప్పను, కానీ ఇనిషియల్గా నాకు ఒక ఇన్సిడెంట్ చాలా స్ట్రెస్ అనిపించింది. ఏంటి అంటే, ఈరోజు నాకు వర్క్ ఏదైతే అసైన్ చేశారో ఆ వర్క్ తీసుకోకుండా నిన్న నాకు అలొకేట్ చేసిన వర్క్ని నేను తీసుకున్నాను. సో తీరా చూస్తే అన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసిన క్లెయిమ్స్ వస్తున్నాయి. సో నాకు ఈరోజు వర్క్ లేదు, అన్నీ సబ్మిట్ చేసేసిన క్లెయిమ్స్ వచ్చేసాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. టైం చూస్తే 4, అందరూ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా ఆల్రెడీ సబ్మిటెడ్ రాలేదు. సో నేను మళ్ళీ చెక్ చేసుకుందామని వెళ్ళి చూస్తే నేను నిన్నటిది తీసుకున్నాను.
టైం 4 అండ్ నేను సబ్మిట్ చేయాల్సింది 5 o'clockకి. నాకు 1 అవర్ ఉంది. ఆ 1 అవర్లో డే మొత్తం చేయాల్సింది నేను ఆబ్వియస్గా వర్క్ చేయలేను. అండ్ అండ్ దట్ టు అది మంత్ ఎండ్ అండ్ క్లయింట్కి సబ్మిట్ చేయాలి. ఏం చేయాలో తెలియట్లేదు. చాలా భయంతో, చాలా స్ట్రెస్తో నా టీఎల్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాను. సో సమ్టైమ్స్ మనం బిహేవ్ చేసే బిహేవియర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. టీఎల్ మేబీ తను డిసప్పాయింట్ అయినా కూడా తను అన్నారు, ఓకే ఈరోజు నువ్వు వర్క్ చేయలేదు, ఎమర్జెన్సీ లీవ్ పెట్టేసావని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సో మళ్ళీ ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకో అని చాలా కూల్గా చెప్పారు. నేను అందుకే చెప్తాను, మనం ఎక్కడున్నా కూడా సమ్టైమ్స్ మనం బిహేవ్ చేసే బిహేవియర్ మనకి చాలా ప్లస్ అవుతుంది. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.